షాద్నగర్ టౌన్ లో శ్రీ బాలాజీ టౌన్షిప్ అనే వెంచర్ లో మనం ఉన్నాము. ఫేజ్ 2 46 ఎకర్స్ డిటిసిపి అండ్ రేరా అప్రూవల్ తోటి తీసుకొచ్చారు. సో ఈ ఫేజ్ 2 గురించి మనం డిస్కస్ చేయబోతున్నాము. సో మనతో పాటు గిరివర్ధన్ సార్ ఉన్నారు. సో ఆ ఫేజ్ 2 గురించి మనము సార్ని అడిగి మనం తెలుసుకుందాము. హాయ్ సార్, నమస్కారం. నమస్తే అండి. యా, సో ఒకసారి ఫేజ్ 2 గురించి వివరాలు మన వ్యూవర్స్కి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఓకే అండి, నమస్తే. నా పేరు గిరివర్ధన్. నేను జమ్ గ్రూప్లో వన్ ఆఫ్ ది సేల్స్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. సో ఇక ఈ ప్రాజెక్ట్ విషయానికి వస్తే పవన్ గారు అడిగినట్టుగా లాస్ట్ ఒక 10 years బ్యాకే మనకు సో ఫేజ్ 1 ఏదైతే శ్రీ సాయి బాలాజీ టౌన్షిప్ అనేది ఒక 10 years బ్యాక్ మనం చేసినటువంటి లేఅవుట్. సో ఈ ఫేజ్ 1 వచ్చేసి 80 acres అండి. ఈ 80 acresలో 1000+ ప్లాట్స్ రావడం జరిగింది. ఈ 1000 ప్లాట్స్లో నియర్ అబౌట్ 700 మనకు దీంట్లో హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ ఇలా రకరకాలుగా హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది. సాయి బాలాజీ టౌన్షిప్ అనేది హైదరాబాద్లో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ అని ఏ విధంగా అయితే చెప్పుకుంటున్నాము, సాయి బాలాజీ టౌన్షిప్కి అలాంటి పేరు ఉందండి. మినిమం 40,000 నుంచి 1 lakh per square యార్డ్ ఉన్నటువంటి పరిస్థితి మనకు ఫేజ్ 1లో ఉందన్నమాట. గ్రేట్ సార్. అండ్ మరీ ముఖ్యంగా ఇప్పుడు మనకు శ్రీ బాలాజీ టౌన్షిప్ ఏదైతే ఉందో ఈ లేఅవుట్ కి ముందు రోడ్డు ఉంది కదా, ఈ రోడ్డు గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ మన వ్యూవర్స్ కి. సో ఏదైతే మనకు హైవే కనిపిస్తుందో అండి, ఇది ఒకప్పుడు NH44 మీరు వినే ఉంటారు. బెంగళూరు హైవేకి కనెక్టివిటీ ముందు వెళ్తే ఒక 1/2 kilometer డిస్టెన్స్లో వై జంక్షన్ అని ఉంటుంది అనమాట. రైట్ సైడ్ వెళ్ళినట్టయితే బస్ స్టాండ్, రైల్వే స్టేషను, మళ్ళీ మనం కొత్తూరు దగ్గర బెంగళూరు ఏదైతే హైదరాబాద్ కనెక్టివిటీ హైవే కనెక్ట్ అవుతాం అనమాట. చాలామంది 10 సంవత్సరాల కింద కూడా ఈ ప్రాజెక్ట్ వేసేటప్పుడు చాలా దూరం అన్నారు. మధ్యలో అంతా ఫారెస్ట్ రాగుంటుండే, చాలా దూరం అన్నారు. ఆ రోజు మేము సేల్ చేసింది 3,000 అండి. గ్రేట్ సార్. ఈ రోజు వ్యూవర్స్ ఈ విషయాలు ఈ రోజు ₹1,00,000 గజము మెయిన్ రోడ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో మరి ఇప్పుడు మన సెకండ్ ప్రాజెక్ట్ చూడబోతున్నాము. మరి వెళ్దాము. సార్ చెప్పింది విన్నారు కదా. ఇక్కడ ఈ ఎన్విరాన్మెంట్లో మీరు చూస్తున్న ప్రాజెక్టు 3,000 రూపీస్కి సేల్ చేశారంట. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది 60,000 మెయిన్ రోడ్కి అండ్ లోపలికి 40,000 కూడా కోట్ చేసే అవకాశం కనిపిస్తుంది. అండ్ మనం ఫేజ్ 2కి వెళ్ళి ఒక్కసారి ఫేజ్ 2 ఒకసారి విజిట్ చేద్దాము. ఇప్పుడు రెడీ టు సేల్స్ తోటి ఉన్న ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది ఫేజ్ 2 ఒకసారి చూద్దాం రండి. వెంచరు చాలా బాగుంది అండ్ అదేవిధంగా టౌన్లో ఉంది. అండ్ మోర్ ఓవర్ మీరు సైట్లోకి వచ్చి చూస్తే హిల్ అనమాట. ఇది మనము ఎగ్జాక్ట్గా హిల్లో ఉన్నాము. 360 degrees అంతా కూడా కిందికి కనిపిస్తుంది. టౌన్ మొత్తం ఎంటైర్ టౌన్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి. సో చాలా బాగుంది వెంచరు. సో ఆ వ్యూ కూడా మీకు చూపిస్తాను. ఈ ప్రాజెక్ట్కి సరౌండింగ్ డెవలప్మెంట్ ఏమున్నాయో ఒకసారి మన వ్యూవర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? షూర్, తప్పకుండా అండి. సో ఈ ప్రాజెక్ట్కి ఫస్ట్ డెవలప్మెంట్ అంటే మా ఫేజ్ 1 అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అద్భుతమైనటువంటి ఒక మంచి కాలనీ ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నటువంటి ప్రాజెక్ట్ అనమాట. సో మంచి గుడ్ రెంటల్ వాల్యూ కూడా ఈరోజు వస్తుంది. అదేవిధంగా సార్ రెంటల్ వాల్యూ సుమారు వచ్చేసి 2 BHKకి ఇక్కడ 20,000 ఉందండి. సో ఈరోజు మనము హైదరాబాద్లో శంషాబాద్ నియర్ బై అవుట్స్కట్స్లో చూసుకున్నా కూడా ఈరోజు 20,000 ఉంది. ఓన్లీ డిటిసిపి ప్రాజెక్ట్లో ఇస్తున్న డెవలప్మెంటే చెప్పారు. బట్ ఇంకా ఏమైనా స్పెషల్ ఏమైనా ఇస్తున్నారా సార్ డెవలప్మెంట్లో? ఎస్ అండి, మీరు చెప్పింది పవన్ గారు. సో డిటిసిపి నామ్స్ ప్రకారం ఇస్తున్నామన్నట్టు అన్నారు. సో డిటిసిపిలో మీరు నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చూడవచ్చు. ఎక్కడైనా కూడా బ్లాక్ టాప్ వేసి మార్ట్గేజ్ రిలీజ్ అయినటువంటి ప్రాజెక్టులు నెంబర్ ఆఫ్ ఉన్నాయి. ఖచ్చితంగా మేము సీసీ రోడ్ ఇస్తున్నాం. సో సీసీ రోడ్ నాణ్యత గురించి మీకు తెలిసే ఉంటుంది. సో కొన్ని సంవత్సరాలైనా కూడా ఎలాంటి డ్యామేజ్ కాకుండా సీసీ రోడ్స్ ఉంటాయి. ఎసార్నో అవునా కదా? సో మరి దానితో పాటు ఏదైతే ఈ ఎక్స్ట్రా ఎమ్యూనిటీస్ అన్నారు కదా, సో డిటిసిపి నామ్స్లో ఎక్కడ కూడా క్లబ్ హౌస్ ఇవ్వాలని ఉండదు. కానీ మేము వచ్చేసి ఇక్కడ 3 floors క్లబ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. సో ఈ మంత్ November 30 రోజున క్లబ్ హౌస్ డిజైన్ కూడా అంతా వస్తుంది. ఆ రోజు భూమి పూజ కూడా పెడుతున్నాము. సో ఈ క్లబ్ హౌస్లో వచ్చేసి ఏంటి అంటే ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మల్టీపర్పస్ హాల్ ఇస్తున్నాం. ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా యూటిలైజ్ చేసుకునే విధంగా దాంట్లో ఒక బ్యాంక్వెట్ హాల్ ఉంటుంది. తర్వాత సెకండ్ ఫ్లోర్ వచ్చేసి జిమ్నిజం ఇస్తున్నాం. అదేవిధంగా థర్డ్ ఫ్లోర్ వచ్చేసి ఇండోర్ గేమ్స్కి సంబంధించినటువంటి హాల్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇది క్లబ్ హౌస్ అండి. అట్ ది సేమ్ టైం క్లబ్ హౌస్ ముందే కూడా మంచి స్విమ్మింగ్ పూల్ ఒకటి ఇస్తున్నాము. మీరు మేబీ నెక్స్ట్ మంత్ అలా వచ్చి చూస్తే మీకు స్విమ్మింగ్ పూల్ కూడా కనబడుతుంది. అదేవిధంగా రిక్రియేషనల్ పార్క్ ఒకటి కూడా ప్రొవైడ్ చేస్తున్నాము.
సో ఈ విధంగా మనము ఇవన్నీ కూడా నామ్స్లో ఉండవండి. మేము కన్స్ట్రక్షన్లో ఉన్నాము కాబట్టి సో మాది ఒక మంచి మోడల్ ప్రాజెక్ట్గా ఉండాలనే ఉద్దేశంతో ఇవన్నీ మేము ప్రొవైడ్ చేస్తున్నామండి. గ్రేట్. అండ్ 46 ఎకర్స్లో మనం చూసుకున్నట్టయితే డిటిసిపి నామ్స్ ప్రకారమే డెవలప్మెంట్ ఇస్తారు అందరూ. బట్ సార్ చెప్పినట్టు చాలా మంచి ఎమ్యూనిటీస్ అండ్ బ్యాంకెట్ హాల్స్, క్లబ్ హౌసెస్ కూడా ఇవన్నీ చాలా బాగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీనితో పాటు కూడా ఇంకొక విషయం కూడా చెప్పాలి. టైం ఉందంటే చెప్పండి. సో ఎక్కడైనా కూడా ఇలాంటి టౌన్కి ఇది మాకు దగ్గరగా ఉండడం వల్ల ఈ 46 ఎకర్స్లోని మేము ఒక నర్సరీ స్కూలు, అదేవిధంగా 1.5 ఎకర్స్లోని ప్రైమరీ స్కూల్ కూడా ప్లేస్ అలాట్ చేశామండి. సో దీనికి రీసెంట్గా మా కంపెనీతో ఒక మంచి ఇంటర్నేషనల్ స్కూల్ కూడా టైఅప్ కావడం జరుగుతుంది. ఇది షార్ట్ టైంలో మీరు అది కూడా చూస్తారండి ఈ వెంచర్లో. సో మనం గ్రేట్ థింగ్ సార్. అండ్ ఇక్కడ ఏదైతే మీరు ఫేజ్ 2 ఏదైతే క్లోజ్ చేశారో సో అందులో ఎన్విరాన్మెంట్లు ఇందులో కనిపిస్తుంది నాకు. డెఫినెట్లీ రాబోయే ఫ్యూచర్ కూడా ఇక్కడ ఇలా ఉండబోతుందని నాకు అర్థమవుతుంది. ఓకే పవన్ గారు. సార్. సో ఇంకొకటి మీరు అన్నట్టు ఫేజ్ 1లో మీరు అద్భుతంగా డెవలప్మెంట్ చూశారు. అవునవును చూసి. ఓకేనా, ఈరోజు ఇల్లు కట్టుకున్నారు, వచ్చారు. సో అది 10 years బ్యాక్ మేము చేసినటువంటి లేఅవుట్. అదేవిధంగా ఈ రోజు మనం చేస్తున్నామంటే సో ఆ రోజుకి అది సూపర్, ఈ రోజు దానికి మల్టిపుల్గా. సో చాలా అద్భుతంగా ఈరోజు మీరు ఇక్కడ డెవలప్మెంట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఒక్కటే మీ వ్యూవర్స్కి నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే సో రైట్ టైంలో రైట్ ప్రాజెక్ట్ అనమాట ఇది. ఎందుకు అంటే ఈరోజు చాలామంది మార్కెట్ లేదు, అది లేదు, ఈరోజు ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడము వేస్ట్ అనేటటువంటి భ్రమలో ఉన్నట్టయితే ఆ భ్రమను వదిలేసేయండి. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎప్పుడూ కూడా యారో మార్క్ పైకే ఉంటుంది తప్పితే కిందికి ఉండదు. సో ఖచ్చితంగా ఇది ఈరోజు మీరు కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే రానున్న ఒక 2 to 3 yearsలో మాత్రం డబల్ మాత్రం 100% అవుతుందండి. మీకు రిటర్న్లో రాసి ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. కస్టమర్కి ఒక 35 to 38 lakhs వరకు బడ్జెట్ అవుతుంది ఒక చిన్న ప్లాట్ తీసుకున్నట్టయితే. సో ఈ బడ్జెట్ ఎఫెక్ట్ చేయడానికి మనము నెక్స్ట్ సోర్స్ బ్యాంక్ లోన్ అటువంటిది ఏమైనా సదుపాయం తీసుకోవచ్చు? షూర్ అండి, 100%. సో ఈరోజు ఇన్వెస్ట్మెంట్ అనేది సో 40 lakhs, 38 to 40 lakhs అనేది పెద్ద అమౌంట్ కాదు. అయినా కూడా సో అందరికీ రీజనబుల్గా ఉండాలనే ఉద్దేశంతో మా కంపెనీ వాళ్ళు ఐడిబిఐ, ఎస్ బ్యాంక్ ఇలాంటి బ్యాంక్స్ తోటి మనము ప్రాజెక్ట్ టైఅప్ కావడం జరిగింది. సో 60 to 70% వరకు మనం కస్టమర్కి బ్యాంక్ లోన్ ఇస్తున్నాము. హార్డ్లీ 30% కస్టమర్ పే చేసుకుంటే రిమైనింగ్ అంతా కూడా బ్యాంక్ లోన్ ప్రొవైడ్ చేస్తున్నాం. గ్రేట్ సార్, 70% వరకు వస్తుందండి. సూపర్. ఒక 10 lakhs డౌన్ పేమెంట్ చేసుకొని ఫర్దర్గా లోన్కి వెళ్ళిపోవచ్చు. ఎస్ అవునండి. నైస్. సో దాని ద్వారా కస్టమర్కి కూడా లీగాలిటీ పరంగా అంటే చాలామంది అపార్ట్మెంట్స్కి, హౌసెస్కి లోన్స్ ఇస్తూ ఉంటారు. ఓపెన్ ప్లాట్కి లోన్ వస్తుందా అనేటటువంటి సందేహం ఉంటుంది. కాకపోతే మేము లీగల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నాము, అన్నీ క్లియర్గా ఉన్నాయి, మా కంపెనీ ప్రొఫైల్ కూడా బాగుంది కాబట్టి సో మంచి బ్యాంక్స్ కూడా వాళ్ళు టైఅప్ అయ్యి లోన్కి ముందుకు రావడం జరిగింది. మన జెమ్ గ్రూప్ నుంచి ఈ ప్రాపర్టీ చాలా బాగా నచ్చింది మన వ్యూవర్స్కి. సో తప్పకుండా విజిట్ చేస్తారు. అదేవిధంగా మన రియల్ ఎస్టేట్ టైకూన్ నుంచి వచ్చిన కస్టమర్స్కి మీరు ఏం ఆఫర్ ఇస్తారో ఒక్కసారి లైవ్లో చెప్పండి సార్. సో తప్పకుండా అండి. సో మీ ఛానల్ ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే మా దగ్గరికి విజిట్ చేసే ముందు కస్టమర్ని సరౌండింగ్స్ ఎంక్వైరీ చేసుకొని రమ్మని చెప్తున్నాను. అంటే ఎవ్వరు కూడా ఇంత ఛాలెంజ్గా చెప్పారనమాట. సో నేను చెప్తున్నానండి, మా ప్రాజెక్ట్కి వచ్చే ముందు సో మా ప్రాజెక్ట్ నుంచి బిసైడ్ 3 to 4 kilometers సరౌండింగ్స్లో ప్రాజెక్ట్స్ అన్నీ చూసుకొని ఏదైనా కూడా కస్టమర్ కంపారిజన్ ఏం చేసుకోవాలి అండి అని అంటే లీగాలిటీ చూసుకోవాలి, తర్వాత లొకేషన్ చూసుకోవాలి, డెవలప్మెంట్ చూసుకోవాలి. సో ఈ 3 విషయాల్లో మాత్రం మేము అద్భుతంగా మీకు సర్వీస్ అయితే ఇస్తామని చెప్పగలుగుతాను. ఇక ప్రైస్ విషయానికి వస్తే ఇందాక చెప్పినట్టు మీరు అన్నీ కంపేర్ చేసుకోండి. సరౌండింగ్స్ అంతా కూడా 25 to 30,000 బిట్వీన్లో ఉన్నాయి. సో ఈ మా ప్రాజెక్టు మేము స్టార్టింగ్లో ఉన్నాము, స్టార్టింగ్ డెవలప్మెంట్స్ ఉన్నాయి కాబట్టి 23,000కి మాత్రం మనము ప్రొవైడ్ చేయగలుగుతాము. పవన్ గారు మీకు చెప్తున్నది ఏంటంటే ఇందాక మా కస్టమర్లకు ఏమైనా మీరు బెనిఫిట్ ఇవ్వగలుగుతారా అని అన్నారు కాబట్టి మీకోసం చెప్తున్నాను. ఈ టైంలో ఇప్పుడు ఎర్లీగా వచ్చే కస్టమర్కి మాత్రం బెస్ట్ ప్లాట్ ఇవ్వగలుగుతామండి. అదే మీ ఆ కస్టమర్కి బెస్ట్ ఎసెట్ మాత్రం మారుతుందండి. విజిట్ చేసిన తర్వాత మీరే అనుకుంటారు ఒక మంచి లొకేషన్లో మంచి ప్రాపర్టీ తీసుకున్నామని. ఆ ఫీల్ మాత్రం, ఆ సాటిస్ఫాక్షన్ మాత్రం మీకు మేము ఇవి ఇస్తామని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నామండి. సో ఎనీవే థ్యాంక్ యూ అండి. సో
మా ఆహ్వానాన్ని మన్నించి మీరు కూడా మా ప్రాజెక్ట్ అంతా చూసినందుకు ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. ఈ ప్రాజెక్టు గురించి మరిన్ని వివరాల కొరకు మన గిరివర్ధన్ సార్ నంబరు కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది. సో ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అదేవిధంగా మన రియల్ ఎస్టేట్ టైకూన్ ఛానల్ నుంచి ఎవరైనా ఇక్కడికి వచ్చి ప్లాట్ తీసుకుంటే కనుక తర్వాత ఒక 2 years తర్వాత మీరు రీసేల్ చేయదలుచుకుంటే మన ఛానల్ నుంచి ఫ్రీ ప్రమోషన్ చేయబడును. ఇంత మంచి బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసిన గిరివర్ధన్ సార్కి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ విష్ యూ ఆల్ ద సక్సెస్ సార్. థ్యాంక్ యూ అండి పవన్ గారు. మోర్ ఇన్ఫో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ రియల్ ఎస్టేట్ ఐకాన్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.